నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనంగా మారుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ మొన్నటి వరకు ఇక్కడ ప్రణీత్ రావు కానీ భుజంగరావు కానీ తిరుపతి అన్నల ఫోన్ ట్యాపింగ్ గురించే మనం డిస్కస్ చేసాం. ఇదే తరహాలో ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉందంట. మరి దాని గురించి పూర్తి వివరాలు ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు మనతో పాటు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు చూసే ఉంటారు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు వెళ్ళిందో. దాదాపుగా ఇందులో రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్, వ్యాపారులు, అదేవిధంగా ఫార్మా కంపెనీలు, బిజినెస్ మెన్స్ ఎంతోమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇంత సంచలనంగా మారడానికి ఈయన చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా ఉంది. ఇదే తరహాలో ఇప్పుడు ఏపీలో కూడా ఇలానే చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అది నిజమేనా? ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ రీసెంట్గా ఒక 2-3 వీక్స్ బ్యాక్ నుంచి మేజర్గా హైలైట్ అవుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయం చేస్తూ ఉన్నాడు. దీంట్లో ప్రధానంగా కీలక పాత్రలుగా ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కావచ్చు, అదేవిధంగా స్టేట్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కూడా హస్తం కూడా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిపైన కూడా నిన్నే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వీళ్ళపైన త్వరితగిన చర్యలు తీసుకోవాలి, వీళ్ళు ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత భద్రతకి భంగం కలిగిస్తూ ఉన్నారని. ఏంటంటే మీరు ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టరీత్యా నేరం. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం, రేపు ఎవరెవరు ఎంతెంత పెద్ద తలకాయలు వెళ్తాయో రాను ఇంకొక 2-3 వారాల్లో తేలిపోతుంది. మేము తోపులం తురుములం, మేము లేకపోతే ఐటీ లేదన్న వ్యక్తులు సైతం రేపు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళబోతున్నారు. అది వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళంతా ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తులు పెద్ద తలకాయలు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ రేపు చట్టం ముందు దోషులుగా నిలబడి జైలుకి వెళ్ళబోతున్నారు తెలంగాణలో. వాళ్ళ పేర్లు ఇక్కడ కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. మీరే చూస్తారు ఎంతెంత పెద్ద వ్యక్తులు వెళ్తారు. తప్పు చేసినప్పుడు ఎవడైనా కానీ చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందే. ఈ విధంగా తెలంగాణ రేపు ఆంధ్రాలో కూడా ఇదే విధంగా గతి పట్టబోతుంది. దాంట్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇంకా ఈరోజు ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పోలీస్ వ్యవస్థలో బాసులుగా చెప్పుకునే వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది అధికారులు రేపు జైలు పాలవబోతున్నారు. ఇక్కడ లోకేష్ గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని రీసెంట్గా లోకేష్ గారు చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్ది, కార్యకర్తలది వీళ్ళవి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇంత దిగజారుడు రాజకీయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ప్రజలకు మంచి చేస్తుంటే ప్రజలు గెలిపిస్తారు. నువ్వు ప్రజలకు మంచి చేయకుండా ఈరోజు ప్రజలు ఓడగొడుతుంటే ప్రతిపక్షాల యొక్క వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నావు అంటే నీ బుద్ధి ఎలాంటిది? నీకు నిజంగా అంత చిత్తశుద్ధునుంటే, నీకు నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయించుకోవాలనుకుంటే, వివేకానందరెడ్డి గారికి హత్య జరిగినప్పుడు తెల్లారితో 3 గంటలకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ను ట్యాప్ చేసుకోనుంటే, ఆ కాల్లో ఏం మాట్లాడుకుంటా ఉన్నారు వినుంటే నీకు అప్పుడు తెలుసుండేది. ఆ ట్యాపింగులు చేసుకో, నీ ఇంట్లో వాళ్ళది చేసుకో అంతకు కావాలంటే. ఈ విధంగా ప్రతిపక్షాలది కాదు. మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని? లోకేష్ గారు చెప్పారండి నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు వర్ల రామయ్య గారు వీళ్ళు వెళ్ళి ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఏమని? క్లారిటీ ఇక్కడ వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పి క్లారిటీగా లేఖలో ఏం రాశారు క్లారిటీగా మీకు చెప్తాం చూడండి. ఎప్పుడు ఇదంతా జరిగింది? నిన్న జరిగిందండి. నిన్న క్లారిటీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? ఎవరికి? ఎలక్షన్ కమిషనర్కి ఫోన్ ట్యాపింగ్ పైన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఆధారాలతో సహా సబ్మిట్ చేయడం జరిగింది. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఏదైనా కూడా ఓపెన్ గానే మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, గూడుపుట అనేది అయితే ఏం చెయ్యట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటే భయం పుట్టుకునింది వాళ్ళలో. సీక్రెట్ గా ఏం పనులు అయితే చెయ్యట్లేదు తెలుగుదేశం పార్టీ, మరి ఇంకెందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం? వీళ్ళు ఏంటంటే వీళ్ళకి భయం పుట్టుకునింది జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ ప్రభుత్వానికి. అందుకని చెప్పి ఈ విధంగా దిగజారిపోయి చేస్తూ ఉన్నారు. ఒకటి మీరు క్లారిటీగా చూసినట్లయితే నిన్న 9 మంది IAS IPSని బదిలీ చేశారు. ఎందుకు బదిలీ చేశారు? సస్పెండ్ చేశారని విన్నాను. సస్పెండ్ చేశారు. ఎందుకు చేశారు? ఎలక్షన్ల వరకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారని. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి ఆధారాలతో పట్టుబడడం వల్ల రేపు కొంతమంది అధికారుల పైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఎందుకంటే క్లారిటీగా వాళ్ళు పట్టుబడ్డారు దొంగలు, అందుకని చెప్పి ఆ దొంగల్ని ఇంటికి పంపివ్వడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇది ఒకటే కాదు, అనేక సందర్భాల్లో వీళ్ళు దిగజారిపోయి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏమని చూడండి ఇక్కడ
ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు, ఎన్నికల ప్రధానాధికారికి వరలరామయ్య ఫిర్యాదు. నిన్న వచ్చిన ప్రెస్ నోట్. పెగాసస్ ఉపయోగించి ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాప్ చేస్తున్న డీజీపీ, ఏడీజీ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ అనే సాఫ్ట్వేర్ను కొనుగోలు చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు. ప్రతిపక్ష నేతలు ఫోన్లు ట్యాపింగ్ చేసి దొంగతనంగా డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఏడీజీ ఇంటెలిజెన్స్ రామాంజనేయులు ఫోన్లు వింటున్నారని తగిన సమాచారం మా దగ్గర ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వరలరామయ్య ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశం వరలరామయ్య అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారు నేడు దుకాణం సర్దారని, మిగిలిన అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. ఏ అధికారికి మేము వ్యతిరేకం కాదని చట్టబద్ధంగా మాత్రమే వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ డీజీపీ రాజేంద్ర, ఏడీజీ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లు ఇద్దరు ఎన్నికల కమిషన్ వేటుకు గురి కావాల్సిన వారు. ఎన్నికల సంఘం వేటు వేయడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులు వీళ్ళిద్దరు. కానీ వారిద్దరిపై ఇంతవరకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుని చేలో మేస్తున్న దూడలపై మాత్రమే ఈసీ వేటు వేసింది. కానీ అసలు ఆవులను ఇంకా చేలోనే వదిలేసింది. ఆ ఆవులపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. తెలంగాణలో మాదిరిగానే పెగాసస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ముఖ్యమైన తెదేపా నాయకులు మరికొంతమంది ప్రతిపక్ష నేతల ఫోన్లను డీజీపీ, ఇంటెలిజెన్స్, ఏడీజీ నేతృత్వంలో ట్యాపింగ్ చేయబడుతున్నట్టు పోలీసు అధికారులు కొందరు చెబుతున్నారు. పెగాసస్ సాఫ్ట్వేర్ని ఇజ్రాయెల్ కొన్నారని కూడా మాతో అంటున్నారు. ఈ ముఖ్య ఫిర్యాదులపై చర్యలు తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ క్లారిటీగా ఎక్కడి నుంచి అనేది ఆధారాలు ఉన్నాయి. పోలీసు అధికారులే చెప్తూ ఉన్నారంటే వీళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి ఆలోచించండి. ఎంత దిగజారిపోయి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇంత పెగాసస్ అనే సాఫ్ట్వేర్ని కొనాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల యొక్క దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి? ఈరోజు తప్పు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఓడిపోతున్నామనే భయం. ఈరోజు ప్రతిపక్ష సభ్యులు మీరు ఈ విధంగా ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎన్నో వ్యూహాలు ఉంటాయి. మేనేజ్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఏజెంట్ల విషయంలో ఉంటుంది. ఇవన్నీ ముందుగా తెలుసుకొని ఇప్పుడు మీరు ఏం చేశారు, తప్పు చేశారు మీరు అడుగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం తప్పు మాట్లాడటం భయం ఎందుకని? వాళ్ళు ఏం తప్పు మాట్లాడటం లేదు. ఏజెంట్లు పెట్టడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ యొక్క బాధ్యత. ఇప్పుడు నేను ఒక శాసనసభ సభ్యుడిగా కంటెస్ట్ చేస్తూ ఉన్నా. నేను వచ్చి నా కింద 250 నుంచి 300 బూతులు బాగుంటాయి. ఈ బూత్లో వీళ్ళని పెట్టండి అన్న, అక్కడ మనకు టఫ్ సిచ్యువేషన్ ఉంది, ఈ విధంగా మన వాళ్ళు గట్టిగా ఉండే వాళ్ళని పెట్టండి, వీళ్ళ పేర్లు ప్రతిపాదిస్తున్నాను నేనని చెప్పి ఒకరికి మాట్లాడతాడు. ఆ ఫోన్ ట్యాప్ చేసి ఆ పేర్లు తీసుకుని వాళ్ళని వెళ్ళి కిడ్నాప్ చేస్తే పరిస్థితి ఏంటి? ఈ విధంగా ఎలక్షన్ ముందు పోల్ మేనేజ్మెంట్ జరగకుండా వీళ్ళని అడ్డుకుంటే దిగజారుడు రాజకీయం చేస్తే దాన్ని ఏమంటారు? సెకండరీ రాజకీయం అంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి సెకండరీ రాజకీయానికి తెరదీస్తున్నాడు. దీని నేను చెప్పేది రేపు ఖచ్చితంగా దీంట్లో ఈరోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ డీజీ ఉన్నాడో అదేవిధంగా స్టేట్ డీజీపీ ఉన్నారో రేపు ఖచ్చితంగా వాళ్ళు న్యాయం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది, చట్టం ముందు. రైట్ అండి, థ్యాంక్ యూ.